బిస్మిల్లా. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. ఔజుబిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి శాంతి కలు కురిపించండి వల్ల. ఆమీన్. ఖురాన్ అరబ్బీలో ఉన్నటువంటి ఖురాన్ని తెలుగులో ఉన్నట్లుగా చదువుకుంటూ ఉన్నాము. ఈరోజు 32వ సూర అస్ సజ్దా సూర. అస్ సజ్దా ఆయతులు 30. అవతరణ మక్కాలో. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. మొదటి వాక్యం నుంచి. అలిఫ్ లామ్ మీమ్. ఇది సర్వలోకాల ప్రభువు తరపున అవతరింపజేయబడినటువంటి గ్రంథం ఖురాన్ అనే గ్రంథం. ఇందులో ఎటువంటి సందేహమే లేదు. ఏమిటి? ఇతను ప్రవక్త స్వయంగా దీనిని కల్పించుకున్నాడు అని వారంటున్నారా? ముమ్మాటికి కాదు. వాస్తవానికి ఇది నీ ప్రభువు తరపు నుండి వచ్చిన సత్యం. నీకు పూర్వం హెచ్చరించేవాడెవ్వడు రాని వారిని నువ్వు హెచ్చరించడానికి, తద్వారా వారు సన్మార్గానికి రావటానికి గాను ఇది పంపబడింది. అల్లాయే ఆకాశాలను, భూమిని, వాటి మధ్యన ఉన్న సమస్తాన్ని 6 రోజులలో సృష్టించాడు. ఆ తర్వాత సింహాసనాన్ని, అర్ష్ అనే సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఆయన తప్ప మీకు ఏ సహాయకుడు, మరే సిఫారసు చేసేవాడు లేడు. అయినా మీరు హితబోధను గ్రహించరేమిటి? ఆయనే ఆకాశాలు మొదలుకొని భూమి వరకు ప్రతి పనిని నడుపుతూ ఉన్నాడు. మరి అది ఆ పని మీరు లెక్కించే 1000 సంవత్సరాల అంతటి ఒకానొక రోజున పైకి ఆయన వద్దకు చేరిపోతుంది. ఆయనే గోప్యంగా బహిర్గతంగా ఉన్న వాటిని ఎరిగినవాడు. అపార శక్తిమంతుడు, శక్తి సంపన్నుడు, అనంత కరుణామయుడు కూడా. ఆయన ఏ వస్తువును చేసినా చాలా చక్కగా చేశాడు. మానవ సృష్టిని మట్టితో మొదలుపెట్టాడు. ఆ తర్వాత